భలే అయింది. రేయ్, మీ అందరు మరోసారి కుర్చీ ఆట ఆడాలరా. కుర్చీ ఆట ఏం సార్? కుర్చీ ఆట ఏంటి సార్? ఇప్పటిదాకా ఆట ఆడినందుకే చిరిగిపోయింది. మళ్ళీ ఈ కుర్చీ ఆట అంటే మా వల్ల కాదు సార్. దయచేసి క్షమించండి సార్. క్షమించండి సార్, తప్పైంది. జీవితంలో ఇంకోసారి తప్పు చేయం సార్. మళ్ళోసారి తప్పు చేస్తే మిమ్మల్ని. సార్, మీకు వైలెన్స్ తప్ప రొమాన్స్ తెలీదా? రొమాన్స్ కావాలా? మా బ్రో చేసే రొమాన్స్ వేరంకోల్. సాంబా గారు, మోహిని కనబడటం లేదు, ఆ ఇద్దరు అమ్మాయిలు కనబడటం లేదు. వాళ్ళు ఎక్కడికి పోతారా బ్రో? పద. ఏం చేద్దాంరా? పదండి పదండి. నేను వస్తున్నాను. ధగడ్ 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 సాంబా. నువ్వొస్తావని తెలుసు, ఈరోజు నా చేతుల్లో చస్తావని తెలుసు. తొక్క ఓడినా బొక్కలు పగిలినా కుక్క బుద్ధి పోలా. రేయ్, నా పేరు రత్తాలైనంత మాత్రాన రామకృష్ణ అంటూ భజించేస్తాననుకున్నావురా? రాణి, టైగర్ రాణి ఇక్కడ. నా దందాకెవడన్నా అడ్డొస్తే పీక కోసి వాడి రక్తం తాగేస్తా. రేయ్, ఏసేంట్రా వీళ్ళని? ముందు మా బ్రోని వేయండి చూద్దాం. ఏంట్రా చెప్తే వింటారేంట్రా? ఇలా కట్లిప్పు చాచి కొడితే చచ్చిపోతావే. నిన్ను చంపడానికి చంపదెబ్బ చాలు, కానీ ఆడదానివని ఆలోచించి ఆఖరి అవకాశం ఇస్తున్నా. ఒక మగాడు తప్పు చేస్తే క్షమించే శక్తి ఆడదానికి ఉంటుంది, కానీ ఆడదే తప్పు చేస్తే ఈ సృష్టికే నష్టం జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఆడది భూదేవంత గొప్పది కాబట్టి. తన ప్రాణాలు కోల్పోతానని తెలిసినా కష్టాన్ని కడుపులో ఉంచి కన్నీళ్లను కళ్ళల్లో దాచి ఓర్పుకు నేర్పై మనందరికీ జన్మనిచ్చింది ఒక తల్లి అంటే ఆడది. అలాంటి పవిత్రమైన ఆడజాతిలో పుట్టి అసలు ఆడదంటేనే అసహించుకునేలా చేసావు కదే. ఇంత చేసినా నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నీ ఇంట్లో 4 పూటలు అన్నం తిన్నానన్న విశ్వాసంతో. వెళ్ళావు, బతికిపో. వెళ్ళవమ్మా. ఫైట్ నీది నొప్పులు. సాంబా, సాంబా, సారీ కుమార్, ప్లీజ్. ఐ లవ్ యు సాంబా. ఒక్క నిమిషం బాబు. వీళ్ళు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. ఏ తప్పు చేయలేదు. వీళ్ళని ఊరి నుంచి తీసుకొచ్చి నేనే ఈ డ్రామా అంతా ఆడించాను. వీళ్ళ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నా కళ్ళారా చూశాను. దయచేసి అర్థం చేసుకోండి బాబు. మీరేమైనా శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి. దయచేసి వీళ్ళని క్షమించండి బాబు.
ఐ లవ్ యూ బుజ్జి. ఐ లవ్ యూ బజ్జీ. వాట్ బ్రో? చెల్లు బ్రో. బాబు ఈ ఆనంద సమయంలో మేము పాలు పంచుకోవచ్చా? పాలు పంచుకోవచ్చు, పెరుగు పంచుకోవచ్చు. థ్యాంక్ యూ. నువ్వు దూరం జరుగు. దాగాడు సాంబా.